బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిర్మాణం కాకముందు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణలో ఈ మన్రేగా ఫండ్స్ని డైవర్షన్ అయినాయి, పూర్తిగా వాడలేదు, కరప్షన్ జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. చాలా చోట పని చేయకుండా కూడా పేమెంట్స్ ఇచ్చి చూపెడతా ఉన్నారు. అయితే దీంట్లో గుర్తం పెట్టుకోవాల్సిందంటే ఈరోజు మనము అంటే ఫైనాన్షియల్ ఇయర్ 21 అంటే 2021 నుంచి 2025 వరకు మన్రేగాలో సంబంధించినటువంటి ఒక ఏదైతే వర్క్ పీరియడ్ ఇచ్చేది 100 days వర్క్ పీరియడ్ ఈ మన్రేగాలో ఈ 100 డేస్లో కేవలం 50 రోజులు మాత్రమే ఈ యొక్క ఏవైతే జరిగినాయో వాళ్ళ అంతవరకు జరిగింది. 100 days జరగలే. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా కూడా యావరేజ్ 50 days ఓన్లీ. మిగతా 50 days సంబంధించిన వేజెస్ ఎక్కడ పోతున్నాయి? అయినా సరే వేజెస్ పోలేదు. ఎందుకు వాడట్లేదు అంటే గ్రామీణ ప్రాంతంలో ఇది ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది ఎందుకు కావట్లేదు? దీన్ని మార్చుకోవటానికే ఈరోజు తీసుకోవచ్చినటువంటి ఒక ఏంటంటే మనము దాదాపు ఇది కొన్ని కోట్లాది మందికి ఈరోజు ఉపాధి కలిగించేటటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ముఖ్యంగా విబిజీ రామ్ అంటే ఇది మొత్తం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి రూరల్ ఎంప్లాయ్మెంటు దీన్ని మనం తీసుకురావడం కారణం ఏంటంటే దీంట్లో 125 days అంటే 100 days మన్రేగాలో ఉంటే ఈ యొక్క స్కీమ్లో 125 రోజులు ఇక్కడ మనం ఇస్తున్నాం. ఒకటి. రెండోది ఇక్కడ 100 days 125తో పాటు ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఏదైతే మనం ఇస్తున్నామో దీన్ని కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ పెట్టాలి. ఏదైతే కరప్షన్ జరిగిందో ఆ కరప్షన్ జరగకుండా కింద తీసుకొని రావాలి. ఇది ఎట్లా ఏం చెప్తున్నారంటే ఈ కార్యక్రమాలను కూడా సెంట్రల్ లెవెల్లో అయితే స్టేట్ లెవెల్కు సంబంధం ఉండదు అనే మాట వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవము. ఏదైతే వీళ్ళు ప్రచారం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ మదర్ ఆఫ్ ఆల్ లైఫ్ గ్లోబల్ ప్రచారంలో డీటెయిల్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఈరోజు నేను చెప్తాను ప్రజలకు. ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళకు నిర్ణయించే తక్కువ. కేవలం గ్రామ సభ గ్రామ పంచాయత్ వాళ్ళు మాత్రమే ఏ వర్క్కి ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కలెక్టర్లకు పంపిస్తే వాళ్ళ కింద చేసేవారు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయత్ గ్రామ సభ మాత్రమే ఈ విబిజీ రామ్లో కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుంటారు. అందులో స్కూల్స్, రిటైనర్ వాల్స్, వెల్స్, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్, రోడ్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ 125 days. దీంట్లో 60 రోజులు అగ్రికల్చర్ పీరియడ్స్ ఉంటాయి. అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్లో కూడా వాళ్ళకు నష్టం జరగకుండా, ఎందుకంటే అగ్రికల్చర్ టైంలో నాటు పెట్టేటప్పుడు కానీ పంట కోసేటప్పుడు కానీ ఈ సమయంలో లేబర్ షార్టేజ్ రాకుండా వారికి ఈ 60 రోజులు మాత్రం ఈ విబిజీ రామ్ కింద కార్యక్రమాలు ఉండవు. ఎందుకంటే షార్టేజ్ రావద్దని అగ్రికల్చర్ వరకు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచనతోని విబిజీ రామ్ తీసుకోవడం జరిగింది. మీరు గతంలో ఏ ఒక స్కీమ్ కూడా రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో కూడా అటు జవహర్ రోజ్గార్ యోజన కావచ్చు, ఫుడ్ ఫర్ వర్క్ కావచ్చు, మొన్న జరిగిన మన్రేగాలో కానీ ఎక్కడ కూడా ఏ ఒక స్కీమ్లో కూడా ఇది బాగా నడిచింది. దీంట్లో ఏది కూడా ప్రజలకు మంచి జరిగిందని చెప్పండి. నేనే నిజామాబాద్ జిల్లాలో ఆ రోజు నిజామాబాద్ జిల్లాలో ఇందర్వల్లి అనేటువంటి దగ్గర పక్కన గ్రామాల్లో అడవిలో పోతే అక్కడ వాళ్ళు నరేగా సంబంధించినటువంటి పనులు నరేగా అది పేరు మార్చుకున్నారు. ఆ ఒక పేరులోనే వీరికి అభ్యంతరంగానే అక్కడ వర్క్ జరుగుతుందా లేదా అనేది ఆ రోజు అక్కడ గ్రామ సభకు చెప్పడం జరిగింది. కరోనా సమయంలో నరేగాని మీరు వాడండి, దాని ద్వారా రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా అంటే మాకు ఫండ్స్ లేవని చెప్పేసి కరెక్ట్స్ పెట్టడం జరిగింది. ఎక్కడ పోతున్నాయి మళ్ళీ ఫండ్స్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచో ఫండ్స్ వస్తున్నాయి ఇక్కడికి, స్టేట్ గవర్నమెంట్ నుంచో కలెక్టర్లకు పోతున్నాయి. కలెక్టర్ ద్వారా ఈ మన్రేగా సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఎక్కడ పోతున్న డబ్బులు కోట్లాది రూపాయలు. దీనికి పారదర్శకత లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇటువంటి స్కీమ్లే ఉండాలి, పారదర్శకత ఉండదు.
దాంట్లో మంచిగా లూప్ హోల్స్ ఉండాలి, మేము దాంట్లో తన్నుకోవాలి అనేటువంటిగా ఈ ఇండియా అలయన్స్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళకైతే ఆలోచన. కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఈరోజు మన్రేగా చేపట్టి రాష్ట్రాలన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్లకు మంచి జరిగింది అనేటువంటి విషయాన్ని ఎక్కడ లేవు. కాబట్టి ఈ యొక్క కంటిన్యూ చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు ఉపాధి కలిగించడానికి తీసుకువచ్చినటువంటి పథకాన్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తీసుకోవడం జరిగింది. అవి ఇది మనం గతంలో మార్చారు పేర్లు. గతంలో ఫుడ్ ఫార్ వర్క్ నుంచి జవహర్ రోజా గారు తీసుకొచ్చారు, మళ్ళీ దాన్ని మార్చి మన్రేగా తీసుకొచ్చారు. దాని నుంచి మేము వికసిత్ భారత్ తప్పేముంది దీంట్లో? మీరు మహాత్మా గాంధీ పేరు తీసుకొచ్చారు, అదొక్కటే అభ్యంతరం అయితే ఇక్కడ దీంట్లో రాముడి పేరు ఉంది, మరి మీకు రాముడి పేరు అభ్యంతరమా? నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాను. మన్రేగాలో మహాత్మా గాంధీ పేరు ఉంటే ఇక్కడ రాముడి పేరు ఉంది. మహాత్మా గాంధీ గారి పేరు మీద మీకు అంత ప్రేమ ఉంటే మీరు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని పేర్లు మీరు మహాత్మా గాంధీ మీద పెట్టారండి? మహాత్మా గాంధీ గారి పేరు పెట్టలేదు, మీరు పెట్టినంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబం పేర్లే పెట్టారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక లేకపోతే వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ బాల్ భవన్, జవహర్లాల్ అన్నీ ఇవే పెట్టారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ తప్ప వేరే పేరు పెట్టిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు మహాత్మా గాంధీ గారి పేరు మీద. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు ఈ యొక్క పథకాన్ని తెలంగాణ ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి. మీ వల్ల తెలంగాణ ప్రజలు ఈ యొక్క స్కీమ్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే తెలంగాణ రైతులు నష్టపోతారు. మీరు ఎట్టైనా రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు బంధుని బంద్ పెట్టారు మీరు. కనీసం ఈ యొక్క పథకమైన గ్రామీణ ప్రాంతంలో 125 రోజులు వారికి గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపాధి పథకం ఏది ఉందో దీన్ని అమలుపరచడానికి చేసే ప్రయత్నం చేయండి. దీంట్లో మీ యొక్క వ్యక్తులకు, మీ ఎమ్మెల్యేలకు, మీ సంబంధించిన నాయకులకు ఎక్కడ కూడా దీంట్లో అవినీతి చేసే స్కోప్ దొరకదు. అందుకే మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అపోజ్ చేస్తుందంటే వారి యొక్క ప్రాంతాల వారి యొక్క పరిపాలన వారికి ఇప్పుడు ఉండే 2-3 మిగిలినవి, అది కూడా పోతుంది కొంత తొందరలో. ఈ వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు దీంట్లో అవినీతి చేసే అవకాశం రాదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ అపోజింగ్ విబిజీ రామ్ జీ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ది పూర్ పీపుల్. పేద ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ హర్షిస్తున్నారు, రైతులు హర్షిస్తున్నారు. దీంట్లో ఎంతమంది ఒక రైతులకు లాభం జరుగుతున్న విషయాన్ని చెప్పక మీరు అసెంబ్లీలో దీనిపైన ప్రస్తావన పెడతారా? ఈ తీర్మానం చేస్తారా దీన్ని వ్యతిరేకిస్తూ? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, మీరు ఆ తీర్మానాన్ని మళ్ళీ వాపస్ చేయండి. తీర్మానాన్ని మళ్ళీ మీరు దాన్ని రివర్స్ తీసుకోండి. కాల్ బ్యాక్ యువర్ రెజల్యూషన్. విబిజీ రామ్ని మీరు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అందించే ప్రయత్నం చేస్తాము అని చెప్పి మీరు ఒక మాట ఇవ్వండి. లేకపోతే మీరు చేసినటువంటి ఆ రోజు మేము ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చినాం. ఆ రోజు బాగా భేషజాలకు పోయి ఉన్నప్పుడు కేసీఆర్ గారు మోదీ పెట్టేది ఏందా, నేను పెట్టను అన్నాను. ఏమైంది?